అంటే కామెంట్లు కూడా మరి అట్లానే వస్తూ ఉంటాయి కదా మరి. ఇంకా తప్పదన్నా ఇక నచ్చన్నా కొడుకు అన్నట్టు ఇక ఆ కామెంట్లు పట్టించుకుంటే ఉంటే ఎప్పుడు స్టార్టింగ్లోనే ఆగిపోయేవాళ్ళం. సో బాగా వరస్ట్గా అనిపించిన కామెంట్ చాలా ఏంటి? అంటే చాలా అంటే పాపం చాలా అంటే చాలా ఉన్నాయి అలాంటివి. చెప్పుకుంటే ఒకటి వరస్ట్గా ఏంటంటే, వీడు మొగోడుగా ఇది 100,000 రూపాయలను పెట్టేస్తే ఇది ఖచ్చితంగా కొద్దిగాడేనానని పాపం చాలా తప్పుగా పాపం అలాంటివి చాలా వచ్చినాయి దానికి. 2 మినిట్స్కి అయిపోయింది, ఇది 2 మినిట్స్కి కాదు 2000కైనా దీనికి బొక్కే, అలాంటివి చాలా వచ్చినాయి పాపం. ఓకే పాపం అలాంటివి ఎన్ని వచ్చినా తను సర్లే ఫేమ్ వచ్చింది మంచిగా చూసుకుందాం చేద్దాం అన్నట్టు చేసింది. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? నాకు అర్థం కాదు. ఎవరంటే మనకి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరన్న. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్తున్నాగా, ఒక వీడియో వల్ల నెగిటివిటీకి జనాలు లైక్ చేస్తున్నారని కాదు, అంటే ఇక మాలో అది నచ్చిందని ఇక అదే చేసుకుంటా పోయాను తప్ప వేరే ఉద్దేశం. అంటే ఇలాంటి కంటెంట్కి ఎక్కువ ఆదరణ వస్తుందని చెప్పని ఇంకా చేయడం మొదలెట్టారు అలాగా. అంటే జనాలకి అది నచ్చింది కాబట్టి, సో మమ్మల్ని ఆ విధంగా చూడాలనుకుంటున్నారు కాబట్టి మేము అదే తీసుకున్నాం. ఓకే రైట్. తర్వాత మీ వీడియోస్లో నిదానంగా కొంతమంది మారుకుంటూ చేంజ్ అవ్వకుంటూ అట్లా వచ్చేసారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా డిఫరెంట్గా మీరు తీసుకురావడం కూడా జరిగింది. ఏంటి ఆ డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం మీ నోటితో మీరే చెప్పండి. డిఫరెంట్గా తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు మీరు అన్నట్టు ఆ బ్యాడ్ కామెంట్లు ఏవైతే ఉన్నాయో, అమ్మాయిని చేద్దంటే నిర్భయ అంటున్నారు, దిశ అంటున్నారు, ఇవన్నీ చాలా వైల్డ్గా, అబ్బాయి ఇది 3,000కే వచ్చింది 300కే వచ్చింది, ఇక అలా బాగా వైల్డ్గా తయారయ్యేసరికి ఇక వద్దులే వీడు అమ్మాయిలది మీ ఇంట్లో ఆడపిల్లలు తరవో చాలా నీ అమ్మాయి ఇట్లా పని కావట్లేదులే కానీ ఆడవాళ్ళతో నిర్భయ అంటున్నారు దిశ అంటున్నారు ఇవన్నీ వదిలేసి ఇంకా వాళ్ళతో అయితే ఇటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇక వాళ్ళని పిలిపించుకుందాం. ఎవరు ట్రాన్స్జెండర్ తీసుకొచ్చారా? అంటే మళ్ళీ ఇంకోటి మీరు అలా అనుకోమాకండి, మా కసికి ఏదో అమ్మాయిలు రాక వాళ్ళని తెచ్చుకుంటున్నాం అని కాదు, మేమేదో పర్సనల్ వాళ్ళని వేయడానికో మా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు. సో వీడియో పరంగా వాళ్ళతో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకున్న బెనిఫిట్ జనాలు కూడా గుర్తించింది, మేము వీడియో ద్వారా వాళ్ళని ఒక ఆడదానిగా గుర్తిస్తున్నాం అనే ఒక గుర్తింపు వచ్చింది కదన్నా. ఓహో పెద్ద పనులే చేస్తున్నారు అయితే. అలా అని కాదులన్నా మరి ఇంకా మేమేదో వాళ్ళ పర్సనల్కి ఏదో వేసుకోవడానికి కలిసి అమ్మాయిలాగా ఆ ఉద్దేశం అయితే అసలు కాదులే, వాళ్ళు అలా అనుకునేవు. ఓకే ఏదో జస్ట్ ఇక వీడియో పరంగా వాళ్ళకి ఇక ఇష్టమైంది, సో ఇంక అలా ప్లాన్ చేసాం. ఓకే అది ఎలా అడిగారు మీరు? ఇట్లా ఎలా అడిగామంటే, ఫస్ట్ వస్తావా వీడియోస్ చేయడానికని అంటే, దానికోసం అయితే వస్తుంది ఈ అంకమ్మ నేను అంతే వీడియోస్ కాన్సెప్ట్ చెప్పా, నువ్వు అనుకుని వేసుకోవడం కాదు అన్న. సరే చల్ చేద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ చేసాం. ఇక అలా ఇక చిన్నగా ఫస్ట్ ఏంటంటే ఫేస్ రివీల్ చేస్తే మళ్ళీ పాపం వాడికి ఏదన్నా ప్రాబ్లం కానీ ఇబ్బంది కానీ అంటే ఇప్పుడు దాకా అమ్మాయిలతో చేసాం కదన్నా, అమ్మ కామెంట్లు ఏమవుతున్నాయి మీకు ఇదే కరెక్ట్, వాడిని అయితే గట్టిగా వేసుకొని మీకు వాళ్ళే కరెక్ట్ అయ్యానే వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఫేస్ రివీల్ చేయకోకుండా ముందే కనిపెట్టేశారా? అమ్మ మీకు వాళ్ళే కరెక్ట్, వాడికి మీకు కరెక్ట్ సరిపోయిద్దిరా, మీరు కూడా అదే అనుకుంటానే అదొకటి స్టార్ట్ చేశారు. అమ్మ వాళ్ళ ఫేస్ రివీల్ చేసినందుకే అంత ఉంటే ఇక మాస్క్ చూసేస్తే మమ్మల్ని గట్టిగా వేసుకుంటారుగా అనిపించింది. కాదు సార్, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇలా చేస్తున్నారు కదా, మరి అంటే మీ ఇంట్లో మీ డాడీ వద్దని చెప్పని బయటికి వెళ్ళిపోమని చెప్పని అన్నారని చెప్పని అంటున్నావు, మరి రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే వాళ్ళ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నీకు ఉండాలి కదా? ఖచ్చితంగా ఉండాలి కదా. రేపు పొద్దున్న నువ్వు ఇంకా అంటే ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉందన్న దీని మీద, ఎప్పటికైనా స్ట్రాంగ్గా నిలబడతామని ఒక. అంటే అలా ఏం చేద్దాం అని చెప్పని స్ట్రాంగ్గా నిలబడదాం అంటే అసలు ఏం చేద్దాం అని చెప్పని అనుకుంటున్నాను? ఏం చేద్దామని అంటే, మంచిగా పాపులర్ అయిన తర్వాత ఎంత కదన్నా సంథింగ్ ఏదో ఒక మన ద్వారా మనం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేంత ఉంటుంది కదన్నా. సో దానివల్ల చిన్నగా ఇంప్రూవ్ అయ్యి మా వాళ్ళే మా పేరు మంచిగా చెప్పుకునేలా చేద్దామని తప్ప ఏదో వాళ్ళని ఎదురుకిచ్చి చేసినట్టు కాదు ఇదని కాదు. వాడు వీడియోస్ కోసమే చేసాడులే, ఆ తర్వాత ఇక మంచిగా చిన్నగా గుడ్ నేమ్ సాధించాలనే తప్ప ఇంక వేరేది ఏం లేదన్నా. అంటే ఈ వీడియోస్ చేస్తూనే గుడ్ నేమ్ వస్తుందా మరి? అంటే పక్కాగా ఒకసారి నువ్వు ఒక వేలో వెళ్ళిన తర్వాత దాన్ని నువ్వు తర్వాత పుణ్యక్షేత్రం లేసి వాళ్ళకి అయ్యి ఎంత మంచి చేసినా నీకున్న రిమార్క్ అనేది పోదు. ఎవరు చెప్తారు నీకు జ్ఞానోదయం? జ్ఞానోదయం అంటే ఏముందన్న, ఇప్పుడు అంటే ఇక ఒక వీడియోతో చేసు ఈయన బట్ట ఇలాంటివి అంటనే ఉంటారు. వీళ్ళ
ఒరి ఈడ బూతులు చేసుకునే నా బట్టీడు ఇక అట్ట తిడతనే ఉంటారు కాబట్టి ఇక ఏదో పడిన మార్క్ ఏదో పడింది. ఇప్పుడు మేము మన నీతులు చెప్పి మూతులు నాకు ఇట అన్నట్టు ఇప్పుడు నీతులు చెప్పినా వినరు ఇక వెళ్ళి ఆ వేలోకి వెళ్ళినాక సర్లే ఇక దానిలోకి వెళ్దాం వెళ్ళినట్టు వెళ్ళి ఇక అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టు గట్టిగా ఒక సాంగ్స్ అయినా బాగానే ఉందన్న వెళ్ళినా కానీ వీవ్స్ పరంగా కానీ ప్రమోషన్స్ కానీ వస్తూనే ఉన్నా ప్రమోషన్స్ కాండౌన్స్కి చేస్తున్నారు అయితే ప్రమోషన్స్ కూడా అవి అంతా హైడ్ అండ్ సిక్కేలే ఓపెన్ కాదు. ఓహో ఓకే. కాదు మరి ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఎవరికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పని అన్నారు. అందులో మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు. మరి అలా ఉన్నప్పుడు మరి నీకు కూడా నీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, మరి అప్పుడు పర్సనల్ లైఫ్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వలేదా ఇట్లా చేయడం వల్ల? నువ్వు అయిందన్న పర్సనల్ లైఫ్ మా లవర్ కూడా నేను అందరూ వదిలి పిల్ల అయితే పెళ్ళి పిల్లం అంటది ఆంటీ అనుకో, పక్కింటి ఆంటీ అయితే అన్నట్టుగా పిల్లతో పెట్టుకున్న పని అవ్వట్లేదని దాన్ని ఇక ఇచ్చేయద్దు వచ్చేయద్దు ఆ వీడియోస్ చేస్తే తప్పు నీతో ఉన్నాను బొచ్చు సంథింగ్ అలాంటివి ఎన్నో జరిగినాయి. సరే నీ అమ్మాయి నువ్వు కాకపోతే ఇంకోటి అన్నట్టుగా కాదు వదిలే వేసుకొని పోయింది మళ్ళీ. కాదు అంటే ఇప్పుడు మీరు వీడియోలు చేసే అన్నీ కూడా ఏంటి నిజంగా ఫ్రెండ్స్ కూర్చుంటే అట్లా మాట్లాడుకుంటారా? అంతే అన్న. అప్పుడు ఇక మేము కాసేపు అలా కూర్చుంటాం ఫామ్లో, ఇక ఏదన్నా 4 థాట్స్ తడ్డాయి అనుకో దాన్ని కొంచెం ఇంకా స్పైసీగా మార్చి ఇక అప్పుడప్పుడు చేసి పడేస్తాం. దానికి ఏదో ఒక రోజు కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించి అంతంత ల్యాక్ చేయం, కాసేపు కూర్చుంటాం. ఏంటంటే 4 మాటలు అనుకుంటూ ఉంటాం, మాట వచ్చింది ఇక అది ఇక కాన్సెప్ట్కి చేసి ఇక రీల్గా వదిలేస్తాం. సరే అయితే మీకు అంటే నేను అనేది ఇప్పుడు మిగతా ఇన్స్టాగ్రామ్లో అట్లా చూస్తూ ఉంటాం వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయి, చాలా రకరకాల బోల్డ్ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఆ వీడియోస్ కొన్ని రీల్స్ కానీ వస్తూ ఉంటాయి. వాటిని చూసి మీరు అట్లా ఇన్స్పైర్ అయ్యి చేసినవి ఏమైనా ఉన్నాయా? అలాంటివి అంటే మీకన్నా ఘోరంగా చేసిన వాళ్ళు? మాకన్నా ఘోరంగా అంటే ఏమన్నా నేను అంత మన వైల్డ్ మనయే ఓపెనింగ్ చెప్పాలంటే మేము ఒకప్పుడు మంచి చేసినప్పుడు అంటే మంచి రీల్స్ చేసినప్పుడు మాది జబర్దస్త్ వాళ్ళు కూడా రివీల్ చేశారు మా టీం మా ఓడి చేసినప్పుడు. ఇక అట్టా ఉన్నాయి తప్ప మేము ఒకటిని చూసి ఇన్స్పైర్ అయింది అయితే ఏం లేదన్న. ఇక మేము చూసి దానికి ఒక రీల్ చూసి ఒక కాన్సెప్ట్ అనుకుంటాం చూసా దాన్ని వైల్డిటీగా మార్చుకోవటం తప్ప మేము వేరే విధంగా అయితే ఒకరిని ఇన్స్పైర్ అయితే చేసింది ఏం లేదు. ఓకే. సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉన్నా బాగా. అంటే ఎక్కువ ఎవరి సినిమాలు చూస్తారు? ఉపేంద్ర మూవీ అంటే నాకు పిచ్చి ఇష్టం అన్న. ఎందుకని? వాడు లైఫ్ లాజిక్ చెప్పినాడు కరెక్ట్గా. అసలుకి సొసైటీ వాడు 10 years బ్యాకే తీసేసిండు అసలు సొసైటీ ఏంది అదేందని. సో నాకు ఉపేంద్ర మూవీ అంతా మస్తు ఇష్టం. మరి మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా చూసారా మరి? అది ఇంకా నీది చాలా పెద్దది కదా ఇంకా రాలేదనుకుంటా సారీ. అంటే మా ఓడిది నాకు తెలిసింది ఏదో ఒకటే, ఇంకా రాలే అన్న, ఇంకా కమింగ్ సూన్ అనుకుంటుంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.